వెల్కమ్ టు ఐఎస్ఆర్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో ఉన్న వెంకటసన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్తో ఐఎస్ఆర్ 9 న్యూస్ హాస్పిటల్ మూసేసేందుకు స్టాఫ్ అందరూ కూడా వారి బాధను వ్యక్తం చేస్తూ మా మేనేజ్మెంట్ అన్ని విషయాలు కూడా సమాజానికి మాకు సహాయం చేస్తూ ఉంటుంది, కానీ హాస్పిటల్ క్లోజ్ చేసేందుకు మాకు చాలా బాధగా ఉంది అంటూ మా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మాకు హాస్పిటల్లో పని లేకపోయినా మా అందరికీ జీతాలు ఇస్తున్నారు. త్వరలో మా హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. మా మేనేజ్మెంట్కి మేము అన్నింట్లో తోడుగా ఉంటామని ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా తెలియజేశారు. వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం జగ్గేపేట పట్టణంలో ఉన్న వెంకటసన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాం మనం. సో హాస్పిటల్ అనేది క్లోజ్ అయిందని చెప్పేసి చాలామందికి తెలిసి ఉన్నది, కొంతమంది తెలియదు. దీనివల్ల కూడా కొంత అపోహలు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళ హాస్పిటల్కి వచ్చాము ఈరోజు. మరి ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా కొన్ని నిజాలు అనేది బయటపెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాం. అండ్ మేనేజ్మెంట్తో కూడా ఆల్రెడీ మాట్లాడాము, దాంతోపాటు వాళ్ళ స్టాఫ్ని కూడా అడిగి తెలుసుకున్నాం. మా నమస్తే, మీ పేరేంటి? నమస్తే అండి, మణి గారు. సో ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ? 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 4 ఇయర్స్ నుంచి. సో ఎలా ఉందండి మీ హాస్పిటల్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? మాకు మేనేజ్మెంట్ సార్ చాలా బాగా చూస్తారండి. వర్క్ విషయంలో మేము అలాగే చేస్తాము. మాది ఏదైనా సాధక బాధకాలు ఉన్నా కనుక్కుని తెలుసుకుని కావాల్సిన సహాయం మాకు చేస్తా ఉంటారండి. అంటే సర్వీస్ వైజ్ ఎలా ఉంది? శాలరీస్ కూడా మాకు టయానికి ఇచ్చేస్తారు. పేషెంట్స్ పరంగా కూడా ఎలా చూస్తున్నారు ఏంటి అనేది అన్ని దగ్గర ఉండి అబ్జర్వేషన్ చేసుకుంటా ఉంటారు. చెప్పండి, ఈ రోజు మీ హాస్పిటల్ విషయంలోనే టెంపరరీ క్లోజ్ అని చెప్పేసి కూడా బోర్డు పెట్టారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? హాస్పిటల్ అనేది 4.5 years అవుతుంది స్టార్ట్ చేసి. బట్ హాస్పిటల్ పెట్టిన కావచ్చు ఎమర్జెన్సీ కేసులే కానీ ఎనీ టైం ట్రీట్మెంట్ బాగుంటది. అదే కాక మనీ పరంగా కూడా చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే కేసు రిసీవ్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం, బాగుంటది ఇక్కడ. మెయిన్ కోవిడ్ టైంలో అనేది మా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. జగ్గేపేట మొత్తం తెలుసు ఇక్కడ ఈ హాస్పిటల్ ఎంత సపోర్ట్ చేశారు. అన్ని హాస్పిటల్ క్లోజ్ చేసినా వెంకటసన్ని హాస్పిటల్ క్లోజ్ చేయాలి. ఎందుకు అంటే చాలా మంది ఎక్కడెక్కడో కార్పొరేట్ హాస్పిటల్ అమౌంట్ కట్టుకోలేక మా పరంగా మేము కొంత ఇళ్ళలో ఉండి ట్రీట్మెంట్ ఇచ్చాం, చాలా బాగా చేసాం. చుట్టుపక్కల పడ్డలు మొత్తం మంచి పేరు వచ్చింది మా హాస్పిటల్కి. మెయిన్ ఎందుకు వచ్చిన ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చాము. బట్ మా మేనేజ్మెంట్ వాళ్ళు వెనకాల ఉండి తన ఎందుకు హాస్పిటల్ పెట్టుకున్నా తనకి ఏ గోల్ ఉందో మాకు తెలియదండి. అలా సక్సెస్ఫుల్ చేసుకున్నారు, చాలా సక్సెస్ఫుల్ చేసుకున్నారు. 10 మందిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎలాగంటే పేషెంట్ ని రాగానే ట్రీట్మెంట్ ఎలా ఇచ్చాము, స్టాఫే కానీ ఏదైనా కూడా. బట్ స్టాఫ్ కూడా ఎలా అయినా శాలరీ ఎందుకు క్లోజ్ చేశారనేది వాళ్ళకి తెలుసండి, మాకు తెలీదు. బట్ ఇప్పుడైతే టెంపరీగా చేశారు. ఇంకా ఏమంటే క్లోజ్ చేసిన తర్వాత మీ స్టాఫ్ ని తీసేస్తారు కదా ఎక్కడైనా మేనేజ్మెంట్, మీరు ఎందుకు ఇలా వర్క్ చేస్తున్నారు? అన్ని హాస్పిటల్ తీస్తారు. జగ్గేపేట ఉన్న హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో 2 రోజులు ఊరు వెళ్ళినా కూడా హాస్పిటల్ స్టాఫ్ ఆపేస్తారు. ఆ 2 రోజులు శాలరీస్ కూడా కట్ చేసి ఇస్తారు ఇక్కడ ఉన్న జగ్గేపేట హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏంటి అనేది తను స్టాఫ్ మా స్టాఫ్ ఆపితే నేను ముందుగానే పెట్టుకున్నా. అంటే ఇది ఒక యూనిట్ ప్రకారం ఏదైనా స్టాఫ్ తీసుకుంటే ముందుగా చెప్తారండి మాకు, ఇది మనది హాస్పిటల్ యూనిట్ గా చేసుకోవాలి. ఏ పేషెంట్ వచ్చినా మన పేషెంట్ పీస్ఫుల్ గా మాట్లాడుకోవడానికి ప్రతిదీ చక్కగా. అంటే మీ మేనేజ్మెంట్ మీ స్టాఫ్ మొత్తాన్ని కూడా ఒక కుటుంబం లాగా ట్రీట్ చేస్తుందా? ఒక కంపెనీ యూనిట్ అంటారు చూసారు, అలాగా నడిపించుకుంటారు. చెప్పటం కూడా మమ్మల్ని తీసుకోవటం కూడా అలాగే ఇంటర్వ్యూ చేసుకుని తీసుకున్నారు. ఓకేనా, చేయటం బాగానే చూసుకున్నారు. ఓకే, బాధలేదు. ట్రీట్మెంట్ బాగుంటది, చక్కగా పర్వాలేదండి. శాలరీస్ బేసిక్ అంటే 2 months నుంచి ఎందుకు క్లోజ్ చేశారన్న తర్వాత శాలరీస్ మాత్రం ఇప్పుడే కదండి, కోవిడ్ టైంలో కూడా స్టాఫ్ అందరూ ఇళ్లలో కూర్చోబెట్టి శాలరీస్ అప్పుడే ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేయలేదు అయినా కూడా మమ్మల్ని ఖాళీగా కూర్చోబెట్టిస్తున్నారు. బాక్స్ తెచ్చుకుంటాం, మేము తింటాం ఇక్కడే ఉట్టిగా కూర్చొని శాలరీ బై హ్యాండ్ ఇస్తారండి. అకౌంట్ లో కూడా శాలరీస్ వేయరు, మాకు క్యాష్ ఇస్తారు. ఎప్పుడో మేము అసలు యాక్చువల్గా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చాక మాకు అకౌంట్స్ ఓపెన్ చేసి మాకు శాలరీ బేసి అకౌంట్ లో వేస్తామన్నారు. ట్రై చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కోసం. చాలా మంది అమౌంట్ లేక పేషెంట్ చాలా బాధపడతారు. చుట్టుపక్కల ఊర్లు వెళ్ళి అక్కడెక్కడ ట్రీట్మెంట్ ఉందని సింపుల్ గా చెప్తున్నారండి. చాలా బాధగా ఉంది. మేము బాధపడతాం, మా మేనేజ్మెంట్ కానీ పాపం పేషెంట్స్ బాధపడుతున్నారు. నైట్ టైము ఇక్కడ జగ్గేపేటలో ఈ హాస్పిటల్ ఒక్కటే కేసులు తీసుకుంది ఎమర్జెన్సీ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని కూడా చూసుకోరు. ముందు వాళ్ళు గొడవ చేస్తారా ఏమైనా చేస్తారని కూడా లేదు. అమౌంట్ కూడా తీసుకోరు మా దగ్గర. ముందు మేము తీసుకోము, వచ్చిన కేసుని రికవర్ చేస్తాం. ఏ స్ట్రోక్ కేసు అయినా మా దగ్గర రికవర్ పోతే మేమే అంబులెన్స్ పిలిపించి వెంటనే షిఫ్ట్ చేసేస్తాం కేసుని. చాలా బాధగా ఉంది. మాకు శాలరీస్ కూర్చోబెట్టిస్తున్నారు. బట్ మా సారు ఇప్పుడు కాకపోతే తర్వాత సక్సెస్ ఉంది, కన్ఫర్మ్ గా ఉంది. ఏదో వస్తుంది ఏదో చేస్తే కన్ఫర్మ్ గా చేసుకుంటారండి. హాస్పిటల్ ఓపెన్ అవుద్ది, మళ్ళీ మాకు జగ్గేపేటలో ఎంత అయితే పేరు ఉందో అదే పేరు మళ్ళీ వస్తాయి. ఇంకా మాకు పేరే ఉంది, పేరేమి పోలే ఈ హాస్పిటల్కి పోలేదు.
స్టాఫ్ అంతా ఓకే సార్. ఇట్లా ఖాళీగా ఉండి శాలరీస్ తీసుకోవాలన్నా మాకు కూడా కొంచెం బాధగా కష్టంగా ఉంది సార్. సో ఇలాంటి మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటుందా? లేదు సార్. నాకు తెలిసి అయితే ఎక్కడ చూడలేదు నేను. మరి మిమ్మల్ని ఖాళీ కూర్చోబెట్టి మేనేజ్మెంట్ ఇస్తున్నారు? మా సారే ఇస్తున్నారు సార్, ఎక్కడా కూడా ఎవరు ఇవ్వరు. 2 రోజులు 3 రోజులు లీవ్ తీసుకోవాలన్నా కూడా ఇవ్వరు. మా సారు 1 వీక్ 10 days లీవ్స్ ఇచ్చి కూడా మాకు శాలరీస్ ఇచ్చారు. మాకు శాలరీలు ఎక్కడా కూడా ఆఫ్ చేయలేదు. అంటే మీ సార్కి డబ్బులు కూడా బాగా ఎక్కువ ఉన్నాయని కూడా బాగా పబ్లిక్ టాపిక్. ఇది అబద్ధం అండి. హాస్పిటల్ మీద మా సార్ సంపాదించి ఓపెన్ గా చెప్తున్నాము. తనకి హెల్పింగ్ నేచర్ మా మేనేజ్మెంట్ కి హెల్పింగ్ చాలా ఉంది. ఉన్న దాంట్లో ఒక పావల ఉంటే ఆ పావలను ఒక 5 పైసలు మాకు పెడతారు స్టాఫ్ కి. మాకే కాదు వేరే వాళ్ళకైనా. వచ్చిన పేషెంట్స్ కొంతమంది అమౌంట్ తెచ్చుకోకుండా ఉంటారు, పంపించేసేయండి మెడిసిన్ ఇచ్చి అంటారు. డబ్బులు ఎక్కువ ఉంటేనే కదా, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు దాచుకుంటారండి, డబ్బులు లేని వాళ్ళే హెల్ప్ చేస్తారు. చెప్తారా? హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ పరంగా కూడా కాదు సార్, బయట కూడా గ్రామాల్లో కూడా ఏదైనా కుటుంబ పరంగా గానీ, పిల్లలకు ఆరోగ్య సమస్య గానీ, లేదా పెళ్లిళ్ళ విషయంలో గానీ ఏదైనా ఆయన తోచినంత సహాయం చేస్తారు. సమాజ సేవ కూడా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అలా మా ఊర్లో చాలా మందికి చేశారండి. ఏ ఊరండి మీది? మా షేర్మన్పేట అండి. చాలా బాగా చేస్తారు. వాళ్ళకి ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా సరే వచ్చి అక్కడ నిలబడి ఆ ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండి ఆయన తోసింది అక్కడ ఏదైనా జరగాల్సింది జరిపించి అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పి అలా వెళ్తారండి. చాలా మంచి మనసు అండి. మళ్ళీ రావాలి, మా హాస్పిటల్ రన్ అవ్వాలి. మేమందరం చాలా ఇదిగా. ఓకే అండి, హోప్ ఫర్ ద బెస్ట్. నో నీడ్ టు వరీ అండి, ఎమోషనల్ అవ్వకండి. మీ సార్కి మంచి జరిగింది, మీ నమ్మకంతో విశ్వాసంతో ఉండండి. అండ్ మీ దగ్గర ఇప్పుడు ఆయమ్మలు ఉన్నారు. ఆయమ్మలు అంటే పేషెంట్లు ఉంటేనే పని ఎక్కువ ఉంటుంది, మరి ఫ్లోర్ క్లీనింగ్ అలాంటివి ఏం లేవు కదా. ఇప్పుడు ఎలా ఉంది మీకు, మరి ఏంటి ఏం చెప్తారు? మాకు బాధగా ఉందండి ఇదంతా. మాకు ఈ హాస్పిటల్ మూసేసిన కాడించి శాలరీలు ఇస్తున్నారు. ఇప్పుడు మేమందరం ఇళ్ళ కాడ కూడా శాలరీలు ఇస్తున్నారు. ఇదంతా మరి ఆయన గారు మమ్మల్ని ఒక కుటుంబంగా చూస్తున్నారు. మాకు ఏదన్నా బాధ వచ్చినా ఆదుకుంటారు. మాకు మరి ఏదన్నా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి హెల్ప్ అడిగినా చేస్తారు. శుభ్రంగా మంచిగా వాళ్ళకి ఆరోగ్యంగా ఉందా లేదా అని కనుక్కుంటారు. మనకి మళ్ళీ ఓపెన్ అయితే నమ్మకం ఉందిగా మీకు? మళ్ళీ ఆ ఓపెన్ అయితే నమ్మకం ఉంది, కావాలా నమ్మకం మాకు. మళ్ళీ మాకు దేవుడు మళ్ళీ మాకు ఇదంతా మంచి జరగాల, మాకు పేరు ఉండాలి ఇంకా మా సార్కి. మమ్మల్ని ఎంతగానో కూడా మమ్మల్ని మాకు ఏదన్నా అవసరం ఉన్నా కనీసం ఆదుకునేవాడు, మీరు సార్కి సపోర్ట్ ఉంటారా? ఎనీ టైం ఏ కష్టం వచ్చినా సపోర్ట్ గా ఉంటాం. ఏ నష్టం వచ్చినా కష్టం వచ్చినా తను ఎటున్నా అటే ఉంటాం మేము. అసలు దీంట్లో సమస్య లేదండి. ఓకే.